హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవరాత్రులైతే ఇంకా హడావుడైతే స్టార్ట్ అయిపోయిందండి. మీకు తెలిసిందే సింపుల్‌గా చేసుకుందామని చెప్పి అనుకున్నానా, ఎంత సింపుల్‌గా చేద్దాం అనుకున్నా సరే అమ్మ చేంచేసుకుంటుంది ఎప్పుడు చేసేటట్టుగానే. ఇంకా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఇయర్ కడతారనమాట. ఇలాగా ఎనకాల క్లాత్ కట్టి ఇలాగా ప్లాస్టిక్ పువ్వుల దండలనమాట ఇవి. ఇలాగ నవరాత్రులకని ఇచ్చుకున్నాను. ఇదే బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ చేస్తాను ప్రతి సంవత్సరముని. మామూలుగా అయితే ఈ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ ఏమీ చేయకుండా ఓన్లీ పీట పెట్టేసుకుందామని చెప్పి అనుకుంటే, ఇంక అమ్మ అంది, "సరే నేను చేస్తాను. ఎలా చేయాలో చెప్పు" అందనమాట. నేను మంచం మీద కూర్చొని ఎలా చేయాలో గైడ్‌నెస్ ఇస్తున్నాననమాట అమ్మకి. అది పెట్టు, ఇది పెట్టు, అలా పెట్టు, ఇలా పెట్టు అంటే అమ్మ చేస్తుంది. ఎంత సింపుల్‌గా చేసి అసలు ఏం పెట్టకపోదాం అనుకున్నాను. ఇంకా అమ్మ అంది, "సర్లే చేస్తానులే, నేను హెల్ప్ చేస్తాను. చేసుకో అమ్మా" అని చెప్పి అందనమాట. అంటే గమ్ముని ఎనకాల బ్యాక్‌గ్రౌండు ఫస్ట్ నుంచి నవరాత్రులు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటినుంచి కూడా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కడుతున్నాను నేను. ఈ ఫ్లవర్సు అలాగే ఎనకాల పెట్టిన క్లాతు దీనికోసమే కొన్నాననమాట. పెడదామని చెప్పి. ఎలాగో ఉన్నాయి కదా పెడతాను అని చెప్పి ఇంక 9 రోజులు ఇంకా వాల్‌కి డెకరేషన్ అలాగే ఉంటుంది. పిన్నేసేసి పెట్టేస్తా అది. ఇంక ఇల్లు కడగడం అయిపోయాక ఇంకా నైట్ అనమాట. నైట్ టైము ఇంక ఇల్లులన్నీ సర్దుకునేసరికి టైము వచ్చేసరికి 9:30 అలా అయ్యింది. ఇంక 9:30కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి భోంచేసేసి మళ్ళీ మా ఇంటికొచ్చి ఇంకా మిగిలిన డెకరేషన్ చేస్తున్నాము. అరటిబొంతలు తీసుకొచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లో అయితే ఇదే డెకరేషన్ చేస్తానండి. అమ్మవారి అలంకరణలు కూడా చేస్తాను. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ రోజు వచ్చేసరికి బాలా త్రిపుర సుందరి అవతారం. అలాగ మనకు వరలక్ష్మి వ్రతానికి ఎలాగైతే విగ్రహాన్ని పెడతానో అలాగా ప్రతిరోజు కూడా అమ్మవారికి 9 రకాల చీరలు కడతాను. 9 రకాల బొట్లు పెట్టి 9 రకాల అలంకరణలు చేస్తాను. నాకు లాస్ట్ ఇయర్ యూట్యూబ్ ఛానల్ లేదు. నాకు పాత ఫొటోస్ ఉన్నాయి లాస్ట్ ఇయర్‌యి. అయి ఇందులో షేర్ చేయనా అని చెప్పి అనుకుంటున్నాను. నాకు కుదిరి అయి పాత ఫొటోస్ గాని ఉంటే గనక మీకు నేను పోస్ట్ పెడతాను చూద్దురు. అలా చేసేదాన్ని. ఇంకా శారీస్ మార్చడం అయితే నా వల్ల కాదులేండి. ఇంగోండి టోటల్ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అయితే ఈ విధంగా వస్తదనమాట. ఈ పక్కన ప్లేస్ ఉంది చూసారా ప్లేట్స్ పెట్టాను. అక్కడ టీపాయ్ వేసి అమ్మవారిని పెట్టేదాన్ని. అంటే అలంకరణలనమాట. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి రోజున పింక్ సారీ కట్టి అమ్మని చిన్న పిల్లలా రెడీ చేస్తాను. అలాగా సెకండ్ డే అన్నపూర్ణాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి అలా అలంకరణలు చేసేదాన్ని. లో ఎప్పుడు అప్పుడు దగ్గరగా 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంక ఈ ఇయర్ అయితే ఇంక చెయ్యట్లేదండి. ఇంకా మార్నింగ్ ఇంకా నవరాత్రులు సాయంత్రం అయిపోయాక మార్నింగ్ ఫస్ట్ రోజు పూజకైతే ఇంకా తనుష్ అండ్ వాళ్ళ డాడీ కూడా మాలేసుకుంటున్నారండి. అంటే ఫస్ట్ వాళ్ళు వేసుకోపోదామని చెప్పి అనుకున్నారు. నేను పూజ చేయను, వాళ్ళు మాల వేసుకోరు అని చెప్పి అనుకున్నారు. నేను పూజ చేయడం స్టార్ట్ చేశాను కదా! ఇంకెలాగో తలంటుకోవాలి. కంపల్సరీ తలస్నానం చేస్తాను డైలీ పొద్దున్నే. చెయ్యాలి తప్పదిక. ఎలాగో పొద్దున్నే తలస్నానానికి ఎలాగో నువ్వు చేస్తున్నావు కదా! కాబట్టి ఎలాగో మా గురించయితే ప్రత్యేకంగా ఏం తలస్నానం చేయవసరం లేదు కాబట్టి నువ్వు ఎలాగో పూజకి తలస్నానం చేస్తావు కాబట్టి మాకు కొంచెం వంట చేసేస్తావు కాబట్టి ఎలాగో స్నానం చేసే వంట చేస్తావు కదా! అందుకు మేము మాలేసేసుకుంటాము అని చెప్పి అన్నారండి. అంటే పాపం నా గురించే మాలేసుకోపోదాం అనుకున్నారు ఈ సంవత్సరము. మా హస్బెండ్ వచ్చేసరికి ఈ సంవత్సరం మాల 7వ సంవత్సరం వేసినట్టనమాట. మా తనుష్ 3వ సంవత్సరం. తనుష్ ఈసారి ఇది 3వ సంవత్సరం మాలేస్తున్నాడు. ఈయనేమో 7వ సంవత్సరం మాలేస్తున్నారు. మాకు మా పీఠం ఇంట్లో ఉన్నా సరే భవానీల మట్టికి గురుపీఠం దగ్గరికే పంపిస్తామండి. అంటే చాలామంది ఇంట్లో పీఠం పెట్టుకుని ఇంకా గుడి దగ్గరికి వెళ్ళరు. ఇంట్లో పీఠంలోనే భవానీ మాలేసేసుకుని వచ్చి ఇంట్లో పూజ చేసుకుంటారు. కానీ మా భవానీలు అంటే మా ఆయన గారు, మా తనుష్ మా పిల్లోడు కూడా ఇద్దరు కూడా పీఠం అంటే ఆళ్ళ పూజ అంతా కూడా గుడి దగ్గర చేసుకుంటారు. నేను ఒక్కదాన్నే అమ్మని పూజించుకుంటాననమాట. ఇంట్లో అమ్మని పెట్టుకుని వీళ్ళిద్దరూ గుడికెళ్ళిపోయాక ఒక్కదాన్నే అమ్మతో మాట్లాడుకుంటూ చక్కగా మనశ్శాంతిగా ఒక్కదాన్నే చేసుకుంటాను పూజ. ఇంక నేను పొద్దున్నే ఇంకా అన్నీ సర్దేసుకున్నాను కదా! రాత్రి అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా పొద్దున్నే అన్ని అరేంజ్‌మెంట్స్ చేసేసుకుని ఇంకా పీట పెట్టడం, కలశం పెట్టడం, అఖండ దీపం వెలిగించడం అయన్నీ మీకు రేపు పొద్దుట వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో అంతా కూడా మీకు మాల ప్రాసెస్ చూపిస్తాననమాట. గుడి దగ్గర పూజ అంతా చూపిస్తాను. అయన్నీ అరేంజ్ చేసేసుకుని ఇంక పొద్దున్నే 3:30 ఆ టయానికి గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. తెల్లారగట్ల వేస్తారు భవానీ మాల. 2 మాలలు పెడతారనమాట. అదిగోండి తెల్ల మాల ఉంది చూసారు, అదేమో తల్లి మాల, స్ఫటిక మాల అంటారు, తోడు మాల అంటారు. రెడ్‌ది ఉంది చూసారా, అదేమో అమ్మ మాల అనమాట. ఆ 2 మాలలు అంటే ఒకవేళ ఒక మాల ఏమన్నా మామూలుగాని ఏదన్నా అనుకోకుండా తెగినా ఏదన్నా పట్టినా అలాంటప్పుడు ఇది తోడు ఉంటుందన్నమాట మెడలో.
అందుకే 2 మాలలు వేస్తారు. కంపల్సరీ తల్లి ఉండాలన్నమాట. తల్లి మాల అంటారు, తల్లి వేయాలి. ఒకవేళ తల్లికి కుదరకపోతే గనక 2 మాలలు గురువుగారే వేసేస్తారనమాట. ఒకటి గురుమాల ఒకటి, ఒకటి తల్లి మాల ఒకటి అనమాట. మరి మా తనుష్కి నేను వేయాలి కదా మాల, అందుకని వచ్చాను మాల వేయడానికి. మా ఫస్ట్ వినాయకుడి పూజ ఉంటుంది. వినాయకుడి పూజ అయిపోయాక అమ్మ మాలకి మాల పూజ చేయించుతారు పంతులు గారు. మాల పూజ అయిపోయాక అప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా అంటే భవానీ మాల బట్టలు వేసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా భవానీ మాల వేసుకునే వాళ్ళే. ఇంకా గురువు గారు వచ్చి మాలలు వేస్తారనమాట అందరి మేళ్ళలోని. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ మాలా దీక్ష మొదలవుతుంది. ఇంకా వాళ్ళు ఎన్ని రోజులు వేసుకోవాలంటే అన్ని రోజులు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 11 రోజులు మాల అనమాట. ఎందుకంటే మనకి నవరాత్రులు ఈ సంవత్సరం 11 రోజులు వచ్చిందండి. ఎప్పుడు 9 రోజులే నవరాత్రులు, 10వ రోజు దసరా వస్తుంది. కానీ ఈసారి మట్టుకి చాలా విశిష్టం అంట. ఇలాగా 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. అందుకేనేమో ఆ అమ్మవారు నా కళ్ళలో కనపడి మానొద్దే 7 సంవత్సరాలు చేసుకున్నావు కష్టపడి, ఈ అసలైన సంవత్సరం మానేస్తానంటావేంటి, చేసుకో తల్లి అని చెప్పింది నాకు కలలో కనపడి. ఆ తర్వాత తెలిసింది నాకు మహిమగల వారము 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటే ఇలాగా 11 రోజులు నవరాత్రులు ఈ సంవత్సరము అని చెప్పి. ఇంకా అందుకని వీళ్ళందరూ కూడా 11 రోజులు దీక్ష. ఇంకా చెప్పాలంటే ఇంకా అందరికి మాలలు వేసుకుంటూ వస్తున్నారనమాట. ఏంటి భవానీ మాల మనము చాలామంది భయపడిపోతూ ఉంటారు. మాల అంటే నియమాలు ఉంటాయి, నిష్టలు ఉంటాయి. ఏం కాదు, మనం చాలా సింపుల్ భక్తిగా చేస్తే అన్నీ అమ్మే ఉంటుంది. ఈ రెడ్ కలరు మెల్లో మాల వచ్చేసరికి గుర్తింపు అంతే, వీళ్ళ దీక్షలో ఉన్నారు అని ఎదుటివారు గుర్తించడానికి అంతే. ఎర్ర బట్టలు వచ్చేసరికి గుర్తించడానికి ఒకటే, అమ్మ హృదయంలో ఉంటుందన్నమాట మనకి. ఆ చిహ్నాన్ని చూపించడానికి మెడలో మాలేస్తారు. అవి హృదయంలో పడుతుంది అమ్మ బొట్టు అంటే అమ్మని మెడలో వేసుకుని హృదయంలో పెట్టుకుని ఆ 9 రోజులు మనం చూసుకోవాలి. అంతేగా నవరాత్రులు దీక్ష చేసి భవానీ మాల వేసుకున్న వాళ్ళే కాదు, నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు కూడా చెప్పాలంటే భవానీలతోనే సమానం. ఇంకా నేను ఎలాగో నవరాత్రులు చేస్తున్నారని చెప్పి ఇంకా మా హస్బెండ్ మా పిల్లోడు ఇద్దరు కూడా భవానీ మాల వేసేసుకుంటారనమాట. పూజ చేసేవాళ్ళు ఎలాగైనా నిగ్రహంగానే ఉంటాం, కానీ పూజ నవరాత్రులు చేయలేదనుకోండి ఇంట్లో వాళ్ళతో కొంచెం ఇబ్బంది వస్తుంది. అంటే మనం పూజ చేసుకుంటాము, వాళ్ళు చేసుకోరు, మనమేమో కొంచెం వండి పెట్టే దగ్గర గట్ట కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని నేను ఎలాగో నవరాత్రులు చేస్తాను, వాళ్ళ డాడీ ఎలాగో మాలేసుకుంటారు ఈయన. అందుకే ఇంకా తనుష్ కూడా ఒక 3 years నుంచి, చిన్నప్పుడు వేసేదాన్ని కాదు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేదాన్ని. ఇంకా తనుష్ కూడా ఒక 3 years నుంచి వేసేస్తున్నాను. ఇది 3వ సంవత్సరం. అసలు వేయపోదాం అనుకున్నాము, కానీ ఇంకో తల్లి మాల వేస్తున్నారనమాట. ఆ విధంగా అనమాట. ఫస్ట్ గురువుగారు మాలేస్తారు, తర్వాత తల్లి మాల వేస్తారు. ఇంకా అక్కడ నుంచి భవానీ మాల దీక్ష మొదలవుతుంది. ఇంకా తల అంటుకుని వంట చేయడం, పొద్దున్న సాయంత్రం తల స్నానాలు, పూజలు ఇవన్నీ మామూలే. ముందు మీకు ప్రతిరోజు నేను వీడియోస్ పెడతాను కదా, అలా కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటానండి. మీకు పూజ పీఠం పెట్టడం అవన్నీ కూడా మీకు రేపు పొద్దుటి వీడియోలో చూపిస్తాను. నా పూజ అంతా నేను ఎలా చేసుకుంటాను, అలాగే అమ్మవారి గురించి విషయాలు. ఈ పొట్టు 11 రోజులు వచ్చింది కదా, చక్కగా అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్.